చూపు వస్తుందంటారా? తప్పకుండా పసరు వేసి కట్టు కడతాను. 2 రోజులకోసారి కట్టు మార్చాలి. కాస్త నీడ పట్టు ఉండండి. అలా పడబోయావేమిటి శివరాం? ఈయన దుర్గాప్రసాద్ గారని పోలీస్ ఆఫీసరు, సిటీ నుంచి వచ్చారు. ఎవరో దొంగ వెధవలు చేసిన పనికి ఈయన కళ్ళు దెబ్బతిన్నాయి. మా ఉద్యోగాలే అంత అనుక్షణం రిస్క్. ఇప్పుడు నా కళ్ళు పోయినందుకు ఆ దొంగరాముడు పండగ చేసుకుంటూ ఉంటాడు. మీరేం బాధపడకండి, మీకు చూపు తప్పకుండా వస్తుంది. ఆ దొంగ వెధవని పట్టుకుని తీర్తారు. ఏం శివరాం? శివరాం ఎవరండి? మీ బంధువా? మాకే కాదు, ఈ ఊరందరికీ బంధువు. మా కోటయ్య గారి మనవడు. ఓ అలాగా. నమస్కారం శివరాం. నమస్కారం అండి. ఈ గొంతెక్కడో విన్నట్టుందే. మనిషిని బోలిన మనుషుల్లాగే గొంతును బోలిన గొంతులుండొచ్చు. చూడు శివరాం, వీరికి అవతల ఒడ్డున మెట్ట మీద విడిది ఏర్పాటు చేశాం. పాపం చూపు లేదు కదా, కళ్ళల్లో మందేశాక వీరిని కాస్త నావలో దిగబెట్టరా. నీదేవురన్నావు? పసలపూడి అండి. రామచంద్రపురం దగ్గర కదా? మంచి ఊరు. అవునండి. ఏం చేస్తుంటావో? ఏదో గాలికి తిరుగుతూ ఉంటామండి. వాయిస్ ఏమిటి ఆ రామకృష్ణలా ఉంది? వెళ్ళిపోతున్నట్టున్నావు, కాస్త హ్యాండ్ ఇవ్వయ్యా. ఎప్పుడో ఎక్కడో బాగా పరిచయం ఉన్న చేయలే ఉందే. కాదండి, పేడ పిసికిన చెయ్యి. మీరండి. ఎంత ప్రశాంతంగా ఉంది. కాసేపు ఇక్కడే ఉండి ఎవరి సాయమన్నా తీసుకుని పెడతానులే. ఆ గుట్ట మీద కనిపించేదండి మీ ఇల్లు. కనిపించడమా? ఎవరికి? వస్తానండి. దండాలండి. వీడి భాషలో ఏదో దొంగ యాస ఉన్నట్టుంది. కనిపించడా? నమస్కారం సార్. ఎవరది? రాబాబు, వెల్కమ్. ఎప్పుడు రావడం? పెళ్లి బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది సార్. సూపర్. ఒక్క మీరు రాలేదన్న బాధ తప్ప అన్ని ప్లాన్ ప్రకారం జరిగేది. ఇంకా నిలబడే ఉన్నావయ్యా. బీ సీటెడ్, కూర్చో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక దీంతో పని లేదనుకుంటాను, పక్కన పెట్టేయండి. అలాగే. అవును, మీ మామగారు ఏం చేస్తుంటారు? ఈ పాటికి భోంచేసి నిద్రపోతుంటారు. భలే జోకేసావయ్యా. చూసావా, పెళ్ళయ్యాక నీళ్ళు హాస్యరసం పెరిగిపోయింది. అంతకుముందు జోకని చెప్పే తెలిసేది కాదు. అవును, ఇలారా. పెళ్లిలో తలంబరాలట్లో మీ ఆవిడ గెలిచిందా, నువ్వు గెలిచావా? ఇద్దరం గెలిచాం సార్. వెరీ గుడ్. అంటే ఇక నుంచి గెలుపు వాటం ఇద్దరిది అన్నమాట. కరెక్ట్. అంతేకాదు సార్, మీ గురించి, మీ గొప్పతనం గురించి, మీ పాలసీల గురించి మొదటి రోజు రాత్రి తెల్లవారులు మా ఆవిడతో చెబుతూనే ఉన్నాను సార్. చాలా థ్యాంక్స్ అయ్యా. అంటే అది కూడా అయిపోయిందా? ఏది కూడా సార్? అదేనయ్యా, శోభనం. భలేవరే సార్. ఆ శోభనం రాత్రి నాకు పెట్టిన స్వీట్సే మీకోసం తీసుకొచ్చాను సార్. చిలకలు. అంతేకాదు సార్, లడ్డూలు కూడా. లడ్డూ? ఇదేమిటయ్యా ఇంత సైజు ఉంది? అంటే చిన్న విషయం సార్. ఏమిటి? ముహూర్తం దొరక్క మధ్యాహ్నం 3 గంటలకే మమ్మల్ని గదిలోకి తోసి తలుపేస్తారు సార్. ఓహో. తెల్లవారుజాము 3 దాకా సరిపోవాలంటే సైజు సరిపోదు కదా అని సైజు పెంచారు. ఓహో, అదే. బాగుందయ్యా. అవును, ఆ రాత్రి గదిలో మీ ఆవిడ కొంగురు ఏం కట్టావు? నేనైతే బంగారం కట్టాను. నేనైతే బంగారం లాంటి మా బాసును కట్టాను సార్. అంటే మీ ఫోటోని కట్టాను సార్. అబ్బా, ఒళ్ళంతా ఒకటే నొప్పులు సార్. అవును, ఉండవు మరి 3 రాత్రులు. ఒకటి పిచ్చోళ్ళ ఉన్నావే. వెళ్ళి టెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. గిరిగా చూడరామ ఎంత బాగుందో. నాకు అన్నం తప్పితే ఈ అమ్మాయి కనపడదురా. చీ కరు కట్టేదవా. ఒరే సూరిబాబు, చూడరామ ఎంత గ్లామర్ గా ఉందో. ఆ వంకాయ రంగు చూయిదారు రా. ఎక్కడరా బాబు? ఏది ఇక్కడ ఉండాలి కదా. అయ్యయ్యో, దిగిపోయినట్టు ఉందిరా. మళ్ళీ కనిపించే బాగున్నావు. ఆ బొంబాయిలో బాగా కనపడతారు. ఏమో, అలా అనకరా. కదలగిరి ఏదో పేడ మొక్క వేసుకొని. దేవుడి దయ వల్ల అమ్మాయి మళ్ళీ కనిపించే బాగున్నావు. సీన్ బాబు, ఏంటి? సాల్ట్ ప్యాకెట్ కావాలి. గలగల పారుతున్న గోదారిలా గోదారిలా. एक्सक्यूज मी, यहाँ पे खाने को कुछ मिलता है? आप सही पूछ रहे हो, खाने को कुछ मिलता है? मिलता అంటే ఏంటబ్బా? మీరు తెలుగు వారా?
మిమ్మల్ని అండి. మీరు తెలుగువారా? అవునండి. మీదే ఊరు? హైదరాబాద్. మాది వైజాగ్. మా అక్కని మీ ఊరే ఇచ్చాం. మా బావగారు డీసీపీ. ఇంతకీ మీ పేరేమన్నారు? మధుమతి. ఈవిడి? నా ఫ్రెండ్ రేవతి. నా పేరు సీను. నేను అడిగానా? ఈవిడికి చెప్పాను. ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందా? ఈ పక్కనే మన తెలుగు వాళ్ళు పావుబాజీ సెంటర్ ఉందండి. వాళ్ళు దుబాయ్ వెళ్దామని వచ్చి మోసపోయి అడుగు తింటుంటే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి హెల్ప్ చేసి వ్యాపారం పెట్టించాను మధు గారు. ఇస్ ఇట్? ఇంతకీ మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఏ కంపెనీ? హెచ్పి. అది గ్యాస్ కంపెనీ కదా? అంటే ఇండియాలో ఆ కంపెనీ చాలా ఫేమస్ కదా, ఆ పేరు పెడితే మాది మార్కెట్ ఎక్కేద్దని నేనే ఆ పేరు పెట్టించాను. అయినా ఆడు ఆకలి నుండి మీరు సోదెడతారేంటండి? మీరు రండి రండి చెప్తాను. రండి 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 ఇలా కూర్చోండి. వచ్చి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమైనా సూర్యబాబు వ్యాపారం ఎలా ఉంది? బాగుందా? మీకోసం కస్టమర్స్ తీసుకొచ్చానయ్యా. మధు గారు, బాంబేలో మీరు ఎక్కడున్నా పావుబాజీ మాత్రం ఇక్కడే తినాలండి. పాపం బ్రతుకు తిరుగుకో. సీన్ బాబు, సాల్ట్ ప్యాకెట్ ఏది? అలా చూస్తారేంటండి, మసాలా మాడిపోతుంది. ఏంటి మిమ్మల్ని సాల్ట్ ప్యాకెట్ తీసుకురమ్మంటున్నారు? అంటే వీళ్ళకి రోజు ఏదో గిఫ్ట్ ఇస్తుంటాను. మనం మిర్చి ప్యాకెట్ ఇచ్చాను, నేను ఆయిల్ ఇచ్చాను. ఇవాళ సాల్ట్ ప్యాకెట్ ఇవ్వలేదు, అది గుర్తు చేస్తున్నారు. రామకృష్ణ, మర్చిపోయానయ్యా, మీతో ఇంత వ్యాపారం పెట్టించిన ముష్టి సాల్ట్ ప్యాకెట్ ఇవ్వలేరా? మీరు చాలా గ్రేట్ అండి. ఎందుకండి? ముష్టోళ్ళకి లైఫ్ ఇచ్చారు. ముష్టోళ్ళు కాదయ్యా, బిజినెస్ మ్యాగ్నెట్స్. అయినా కస్టమర్స్ కూర్చోబెట్టుకుని డిస్కషన్ ఏంటి రామకృష్ణ? ఆర్డర్ తీసుకోండి. ఆర్డర్ ఇవ్వాలిగా సీన్ బాబు. మీ బండి స్పెషల్ తీసుకురా రగడా. అన్నట్టు మీరు బాంబే ఎందుకు వచ్చారు? ఒక ముఖ్యమైన పని మీద ముంబై వచ్చాను. దానికోసం చాలా చోట్ల తిరగాలి. తనేమో బిజీ, నాకేమో ఈ ఊరు కొత్త. మీరే కంగారు పడకండి, నేను లేను. మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉంది మధు గారు. తీసుకోండి. ఎక్కడి ఇస్తున్నానుగా, మీరు ప్రశాంతంగా తినండి. తెలుగు నీకు ఉన్నాను కదా. మరి మీ ఆఫీస్? మీకు విషయం తెలుసా? నేను ఆఫీస్లో ఎంత చెప్తే అంత. ఇవాళ సండే, ఆఫీస్లో ఉండవు. ఏమండి, బొంబాయిలో ట్రాఫిక్ చాలా ఎక్కువ. పొద్దునే ఇది పనులు అవుతాయి. రేపు 7 కల్లా వచ్చేయండి, మీకోసం వెయిట్ చేస్తుంటాను. సరే. మధు గారు, డబ్బులు లోపల పెట్టని చెప్తాను. మరి పట్నాయక్ ఏం చెప్తారు? పట్నాయక్ ఎవరండి? ఇంకో ముష్టోడు. ఒరే సూర్యబాబు, ఆ అమ్మాయి మెరుపుతిగా లోకల్ ట్రైన్ లో మాయమైపోవటం ఏంటి, మళ్ళీ ఎదురు పట్టడం ఏంటి, నన్ను పలకరించి నాతో మాట్లాడటం ఏంటి? ఇదంతా నిజానంటారా సూర్యబాబు? అబ్బా, అరిగిపోయిన రికార్డులు ఎందుకు రామని చంపుతావు? అవునరా బాబు, ఫస్ట్ టైం ఒక అమ్మాయి మాట్లాడటం కదా, కొంచెం ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. చెలస్రే, మీ అందరికి కుళ్ళు కాదు. అసలు అమ్మాయి బైక్ మీద ఒక పక్క ఎక్కుద్దో, 2 పక్కలు ఎక్కుద్దో, అసలు ఎప్పుడు తెల్లారుద్దో. ఏంటయ్యా కలెక్షన్ తగ్గింది, కాన్సన్ట్రేషన్ తగ్గిందా? నా కాన్సన్ట్రేషన్ బానే ఉందండి, అటు చూడండి. అంటే మిగతా వాళ్ళు కాన్సన్ట్రేషన్ తగ్గి ఆడిట్ అలా చూస్తున్నాడు. ఎదురు చూస్తున్నాను. కస్టమర్ల కోసమా? నా గర్ల్ ఫ్రెండ్ కోసం. మన ఎదో బదుకు అదొకటి తక్కువైంది. తక్కువనే చూసుకుంటున్నామండి. వచ్చేసింది. పట్నాయక్ గారికి అసలు డీసెంట్ గా బిహేవ్ చేయండి. ఏంటది? పర్సనల్ పనులకు పల్సర్ వాడకూడదు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, అబద్ధం ఆడానండి. బైక్ కూడా లేకపోతే ఎలాగా? అయితే కంపెనీ పనుల మీద వెళ్తే 1000 రూపాయలు, పర్సనల్ పనుల మీద వెళ్తే 1500. ఓకేనా? సరే, అలాగే తీసుకుంటాను. హాయ్, హౌ ఆర్ యు? హలో మధు, మార్నింగ్. బాగున్నారా? వెళ్ళరండి. ఈయనెవరండి? పట్నాయక్. పట్నాయక్ అదే నేను చెప్పాను కదా, ముష్టోడు. ముష్టోడా? నాకేమో అర్థం కావట్లేదు. రా, ఆయన అర్థం లేదు, చెప్పండి. మీరు రండి. బామా, అందరూ చెరువు కాడ చేపలు గడుగుతే మనోళ్ళంటే చేపలు గడుగుతున్నారు. ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో చేపలు గడగగానే నెల తప్పేస్తారేటే. చేపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి, హల్వా మల్లెపూల మహత్యం. నువ్వు కూడా మీ ఆవిడని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టి చూడు, 3 నెలలు తిరగకుండానే వాంతులు చేసుకుంటా. హల్వానా? కాదురా సత్యనాడ, ఇది. ఓ అయినా ఇంతే. చాప మల్లెపూలు హల్వా, చాప మల్లెపూలు హల్వా. నాగన్న, చాలా చిత్రంగా ఉంది. ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు. కారణమేందిరా? అలవా మహత్యం. మొత్తం మీద బామ్మను మసక కొట్టి వచ్చేసాం. ఈ రోజే నా వీపు తోముతావా? అబ్బా, అంతమంది ముందు ఎలా తోమనండి? పిచ్చి మొహమా, ఇంత పొద్దున్నే ఎవరో వచ్చుండ్రు, మనం తప్ప. ముందుగా నువ్వు నా వీపుతాం, ఆ తర్వాత నీ వీపుతాం.
5 రూపాయలకి అల్లవా ఇవ్వండి. నువ్వు తప్పుకోరా, ముందు నాకు ఇవ్వండి. ఏమిటోనండి, నేను వచ్చిన వేళ విశేషం 30 ఏళ్ల పగ తీరిపోయింది. ఇక ఈ ఊరికి మంచి రోజు వచ్చినట్టే. మీరేనా మిస్టర్ విపి రావు? కలెక్టర్ గారు, నా పేరు మీకు తెలిసిన నిన్న కలెక్టర్స్ అందరం మీ గురించే మాట్లాడుకున్నాం. ఆహా, నా గురించా? కలెక్టర్స్ అందరూ ఏం మాట్లాడుతున్నారు సార్? మీ అక్కయ్య అయ్యరికి అప్పగించి బేకరీ కొట్టేసేవిటి. ఆ విపి రావు నువ్వేగా? వెరీ క్లవర్ చాప్. దెబ్బ కొట్టింది. నలుగురు ముందు నన్ను పట్టుకుని ఎంత మాట నిల్లాడు. ఎవరి ముందు ఎలా మాట్లాడాలో తెలియక్కర్లే. చెప్పను చెప్పను అంటూ దేశం అంతా చెప్తావా? వచ్చేసిందయ్యా, వచ్చేసింది. ఎవరమ్మా నువ్వు? మీరేనా మిస్టర్ వీరాస్వామి? అవును నేనే. ఈ ఇల్లు నాదే. నాది. ఏమిటమ్మా నువ్వు అనేది? నిజం, ఇది మా తాతయ్య ఆస్తి. పత్రాలు చూసుకోండి. అదే ఎవరా? చెప్పండి ఎవరు? ఏ చెప్పు ఎవరు? రా కూర్చో, కూర్చో. గుడ్. ఇదేంటి ఇక్కడ కూర్చున్నావు? పైన కూర్చో. పైన చూడు నాంచి, ప్రపంచంలో నేను ప్రేమించేది ముగ్గురిని. మొదట ఇదేంటి ఇంత వీక్గా ఉన్నావు? ఇంతకే ఇలా పడిపోతే ముందు సరే. మొట్టమొదటి నేను ప్రేమించేది జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల్ని. రెండోది గోడ మీద కూర్చుందే నాయనమ్మ, మై గ్రాండ్ మదర్. మూడోది తాళిగట్టిన నిన్ను. అన్నట్టు మిల్టన్ దాంపత్య గురించి ఏం చెప్పాడు తెలుసా? నీకు తెలియదులే. అదిగో ఆ పుస్తకాలు రాకుంది చూడు, అక్కడ మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ట్ అని పెద్ద పుస్తకం ఉంది, వెళ్ళి తీసుకు. అందులో భార్యాభర్తల అనురాగాన్ని గురించి అద్భుతంగా వర్ణించాడు మిల్టన్ మహాశయుడు. అలాగే కష్టం వచ్చినప్పుడు ఇదేంటమ్మా మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ట్ తెమ్మంటే మహాభారతం తెచ్చావు? మీరేగా పెద్ద పుస్తకం తెమ్మన్నారు. అక్కడ ఉన్నాటిల్లో ఇదే పెద్ద పుస్తకం. పెద్ద పుస్తకమా? నువ్వేం చదువుకున్నావు డార్లింగ్? అదేంటి పిడికిలు పిడుస్తున్నావు? 5. 5? అవునండి, ప్రతి సంవత్సరం నన్ను పాస్ చేయించి 5వ తరగతికి పంపారు. మళ్ళీ కొత్త టీచర్లు వచ్చి ఈ పిల్ల 3వ తరగతి కూడా పనికిరాదని వెనక్కి పంపారు. అప్పుడు 3 నుంచి 4కి వచ్చి 4 నుంచి 5కి వచ్చాను. మరి ఇందాక డూ యూ ఫాలో మీ అన్నప్పుడు తలెందుకు ఆడించావు? మీరు ఆడించారుగా, అందుకని నేను ఆడించాను. నాయనమ్మా, ఏమండి ఆప్సెట్ అయ్యారా? ఏమిటి ఆప్సెట్ అయ్యారా అని అడుగుతున్నాను. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు తల్లి. ఏం లేదండి, మొదటి రాత్రి భర్త ఏ కారణం చేతైనా ఆప్సెట్ అయితే ఇక జీవితం అంతా ఆప్సెట్ అవుతారని మా ఆశ్రమంలో చెప్పారు. అది ఆప్సెట్ కాదు తల్లి, అప్సెట్. అప్సెట్ ఏంటి? అదే మీరన్నదే. ఇంతకీ చదువు విషయంలో సరే, చదువు సంగతి అలా ఉంచు. ఇంకో విషయం అడుగుతాను, నీకు వంట చేయటం వచ్చా? భయపెట్టకమ్మా, వంట చేయటం వచ్చా? ఏమిటా డబుల్ మీనింగ్ ఊపుడు? వంట వస్తే ఇలా ఊపు, రాకపోతే ఇలా ఊపు. ఇదిగో మిమ్మల్ని. ఏంటి ఏంటి అంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నావు? చదవడం కాదు, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే, సినిమా చూస్తున్నా. సినిమాల తర్వాత ముందు నాకు ఈ చీర ఎలా ఉందో చెప్పు. కళామందిర్ చీర కట్టుకున్న అమ్మాయిలా అందంగా ఉన్నావు. ఎల్లో సారీ, ఎల్లో బ్లౌజ్, ఓకే. లోపల వేసుకున్న బ్లాక్ పెట్టి కొట్టే మ్యాచ్ అవ్వట్లేదు. లోపల ఎవరికి తెలుస్తుంది? ఏమన్నా లోపల నేను బ్లాక్ కలర్ పెట్టికోట్ వేసుకున్నానని నీకెలా తెలుసు? ఒక్క పెట్టికోట్ ఏంటి, నీ ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలతో సహా చెప్పగలను.
నీ ఎడం భుజం మీద ఒక పుట్టుమచ్చ, నీ కుడి తొడ మీద ఒక పుట్టుమచ్చ, నడుం ఎడం వైపు ఒక పుట్టుమచ్చ, నడుం కింద ఒక పుట్టుమచ్చ. ఇదిగో నీకు వెనకున్న పుట్టుమచ్చలు కూడా చెప్పగలను. ఏంటి? అరే అలా చూడకు, నీ చూపులో ఏదో మాయ ఉంది. అవును. ఏమిటమ్మా కింద కూర్చుని అలా వెతుకుతున్నావు? ఎలకల్ని ఏమైనా పడుతున్నావా? డాడీ ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగా? మీ నాన్న చూడు, పైకి డీసెంట్ గా కనిపించిన లోపల బొమ్మలు ట్రై వేసుకుని పీచు మిఠాయి అమ్ముకునే వాళ్ళు ఎంత అందంగా ఉన్నాడు. పెదవ బట్టలు పట్టి చావట్లేదు, కుర్చీలు బాగులేవా? సరే రేపే కొత్త తెచ్చేస్తాను. ఇప్పుడే కావాలంటే ఎలా కుదురుతుంది? నిన్ను కాలనీ అదిరిపోయింది కదూ. వెధవలు మళ్ళీ ఈ కాలనీలో అడుగు పెట్టరు. అసలు నేనే వాళ్ళ ఎముకలు విరిచి మన కాలనీకి తోరణాలుగా కడదామనుకున్నాను. కానీ ఆ ఛాన్స్ నా శిష్యుడు గుగ్లే కొట్టేశాడు. నీ శిష్యుడా? అవును. అదిగో ఆ కనపడుతుంది గుర్రపు జడిది, మోస్ట్ పవర్ఫుల్ లేడీ, బాగా ఎదురొచ్చేద్దే. సరే క్లోజ్అప్ లో చూసుకుందారి పద. ఇదిగో నరసక్క, ఈ కుర్రోడుకు రిచ్ అయ్యి మనోడు కొత్తగా వచ్చాడు. రిచ్ అయ్యి నేను ఆమె ఉంటాగా. ఇతన్ని చూస్తుంటే రిక్షా ఎక్కేవాళ్ళ ఉన్నాడే కానీ తొక్కేవాళ్ళ లేడే. హలో ఎక్స్క్యూజ్ మీ, మన పిక్క చూసావా? తొక్కడంలో మనకి మంచి టచింగ్ ఉంది. నేను మిమ్మల్ని ఇంటర్వెల్ చేయాలి. ఇంటర్వ్యూలో చేసుకుంటావో శుభం కార్డు చేసుకుంటావో నీ ఇష్టం. మనకు కావాల్సింది మన తొక్కుడు కాకే మంచి పవర్ఫుల్ బండి. అయితే కాసుకో. వేసుకో. ఎప్పుడు నవ్వేదెవరు? ఫోటోలో గాంధీ, మనిషికి మత్తెక్కించేది కొట్టులో బ్రాందీ, ఎంత తిన్నా తినాలనిపించేది పిడత కింద పప్పు, అన్నిటికంటే వేగమైంది పిటి ఉషా, కారమైంది పిటి కిళ్ళి, ఎర్రనైంది నీ పెదాలు, తెల్లనైంది నీ మనసు, చల్లనైంది ఫ్రిడ్జ్ లో ఐసు, రుచికరమైంది చేపల పులుసు, రిక్షాకి ముఖ్యమైంది చైను గొలుసు, ఆడదానికి ఖచ్చితంగా ఉండాల్సింది ఓలబో ఓ నాయనో, ఓలబో ఓ నాయనో. అమ్మో నువ్వు రిక్షా ఇస్తే లేకపోతే లేదు కానమ్మా. ఆ మాట మా మగనోడితో మాత్రం అనిపించబాక. అమ్మో చెప్పు. ఎక్స్క్యూజ్ మీ తమ్మి. పిచ్చి పిచ్చి వేషాలేకు. రాత్రి కాలనీలో జరిగిన ఫైట్ లో అందరినీ మటాష్ చేసిన పటాష్ గుగ్లే ఎవరో తెలుసా? తెలీదు. ఎవరు? నా శిష్యుడే. వాడి కన్నిపట్లు నేనే నేర్పాను. ఇదిగో నరసక్క, రాత్రి వాళ్ళందరినీ చేత కొట్టింది నా శిష్యుడు గుగ్లే. ఆ గుగ్లీ అబ్బాయే. అవును.